సుందర కాశ్మీరంలో 1990లో ఒక రక్తపాతం జరిగింది. అక్కడి నుంచి కాశ్మీరీ పండిట్లను వెళ్ళగొట్టిర్రు, లేకపోతే నరికి చంపుతామని భయపెట్టిర్రు. మసీదుల నుంచే మైకుల్లో నుంచే మీ ఆడపిల్లలని, మీ పిల్లలని, మీ ఆస్తిపాస్తులని అంటే ఎట్లాగో తీసుకుపోరు, వీళ్ళిద్దరిని ఇక్కడనే వదిలేసి ప్రాణాలు కావాలంటే మొగోళ్ళు హిందువులు ఇక్కడ నుంచి పారిపోర్రి అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా, ఎప్పుడో ముస్లింల చేతులకు వెళ్ళి బయటకు పోయినటువంటి భారతదేశాన్ని 2047 వరకు మళ్ళీ ముస్లిం రాజ్యంగా చేయాలి అని చెప్పేసి దానికోసం 15 ఏళ్లుగా కంపౌండర్ గా పనిచేసేటటువంటి వ్యక్తి తన భార్యతో కలిపి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ అనేక మంది స్లీపర్ సెల్స్ ను ఈ దేశం మొత్తం మీద ఎట్లా తయారు చేయాలి, బయట దేశం నుంచి ఒక్క మాట వచ్చింది అంటే వీళ్ళందరూ యుద్ధానికి ఎట్లా సిద్ధం కావాలి, ఎవరిపైన యుద్ధం పోతారు వీళ్ళంతా. ఓవైసీ కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఒక బురక వేసుకున్నటువంటి మహిళ కావాలి, అది నేను చూస్తా. హిజాబ్ పహన్నే వాली बेटी इस देश की वजीर आजम बनेगी इंशाअल्लाह ताला, मगर देखना एक दिन वो दिन आएगा. ఈ వీడియో చూసి ఓపిక లేకపోతే మనం బ్రతికే ఓపిక కూడా లేనట్టే. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుండొచ్చు, కానీ తప్పకుండా చూడరి. చూసిన తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది అన్నట్టు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది, ఆ మాత్రం ఓపిక పట్టాలి. కొన్ని సందర్భాలలో ఒక వీడియో చూపిస్తాను నేను ప్రజెంట్. ఫస్ట్ ఈ వీడియో కంటే ముందు ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక 35-36 ఏళ్ల క్రితం 1990వ సంవత్సరం. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నదో ఒకసారి లెక్కేసుకోరు మీరు. 1947లో వచ్చింది, 1990 గురించి నేను చెప్తున్నా. ఆ 90లో ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. ఈ దేశంలో ఎంతోమంది సిద్ధులు, యోగులు అక్కడికి పోయి తపస్సు చేసిర్రు. ఏకంగా చెప్పాలంటే అష్టసిద్ధులను కూడా పొందిర్రు అక్కడికి పోయి. అట్లాంటి అద్భుతమైనటువంటి ప్రదేశం. ఎట్ ద సేమ్ టైం సినిమా షూటింగ్లు కూడా చాలా అద్భుతంగా జరుగుతుండే. ఆ తర్వాత కాలక్రమేణా జరుగుడు మానేసిర్రు. అదే సుందర కాశ్మీరం. ఆ సుందర కాశ్మీరంలో అనేక దేవాలయాలు ఉంటుండే సనాతన ధర్మానికి సంబంధించి. ఒక రకంగా చెప్పాలంటే కైలాస పర్వతం కూడా అక్కడక్కడే ఎక్కడ ఉంటుంది అంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి కొంచెం పక్కకు పోతే కొన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసిర్రు. వాటి పరిస్థితి ఎట్లున్నదో మనకు తెలుసు. అయితే ఈ సుందర కాశ్మీరంలో 1990లో ఒక రక్తపాతం జరిగింది. అక్కడి నుంచి కాశ్మీరీ పండిట్లను వెళ్ళగొట్టిర్రు, లేకపోతే నరికి చంపుతామని భయపెట్టిర్రు. మసీదుల నుంచే మైకుల్లో నుంచే మీ ఆడపిల్లలని, మీ పిల్లలని, మీ ఆస్తిపాస్తులని అంటే ఎట్లాగో తీసుకుపోరు, వీళ్ళిద్దరిని ఇక్కడనే వదిలేసి ప్రాణాలు కావాలంటే మొగోళ్ళు హిందువులు ఇక్కడ నుంచి పారిపోర్రి అన్నారు. కానీ 36 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఘటనను ఇప్పటికీ చాలామంది ఏమంటారంటే వ్యతిరేకిస్తారు, అట్లా జరగలేదు అంటారు, అది తప్పు అంటారు. కానీ అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి 36 సంవత్సరాల క్రితం బయటకు వచ్చినటువంటి ఎందరో కాశ్మీరీ పండిట్లు, నిజంగా కాశ్మీర్ ఫైల్స్ అనేటట్టు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నేను పోయిన కాశ్మీర్ దగ్గరికి, కాశ్మీర్లో నేను తిరిగి చూసిన కాశ్మీరీ పండిట్ల నువ్వు సజీవ దహనం చేసినటువంటి ఇళ్లను చూసిన. ఇప్పటికీ అక్కడ ఉండేటటువంటి ఇప్పటి ఉన్నటువంటి పెద్దల వాళ్ళ పూర్వం వాళ్ళ పిల్లల చరిత్రను వాళ్ళు చెప్తా ఉంటే విన్న. రంపాన్ని పెట్టి ఆడపిల్లల్ని చీల్చిర్రు మధ్యలోకి అని చెప్పేసి ఆయన ఏడుచుకుంటూ చెప్పిండు. నేను సాక్ష్యం దానికి, నేను చూసిన. అయితే చాలామంది అంటారు అది తప్పు అని. అయితే 36 ఏళ్ల తర్వాత ఒక ఆవిడ కాశ్మీరీ పండిట్లు ఇక్కడ నుంచి తిరిగి అక్కడికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి ఒక చెట్టును చూసినటువంటి ఒక సందర్భం ఇది. ఆఫ్టర్ 36 years an elderly Kashmiri Pandit woman returned to her accidental home in Kulgam. She touched the soil, embraced old walnut tree in her courtyard and broke down in tears as memories came flooding back. ఇంత బాధపడుతున్నటువంటి ఒకసారి ఈ వీడియో బాగా వైరల్ అవుతా ఉన్నది. 36 సంవత్సరాల క్రితం బయటకు వచ్చి 36 సంవత్సరాల తర్వాత అక్కడికి పోయినటువంటి ఈ తల్లి చూసి ఏడుస్తున్నది. ఆ ఏడుపు ఏంది అంటే ఆ చెట్టును మిస్ అయినటువంటి ఏడుపు కాదు. ఒకసారి మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. అప్పటి సందర్భాలు ఆమె గుర్తుకొస్తున్నాయి. 36 సంవత్సరాల క్రితం ఎటువంటి దీన స్థితిలో కాశ్మీర్ను వదిలి, సొంత ఇంటిని వదిలి,
సొంత వాళ్ళను వదిలి పారిపోయి ప్రాణం ఉంటే చాలు అని చెప్పేసి బయటకు ఏ రకంగా వచ్చిర్రో కాశ్మీరీ పండిట్లు, వాళ్ళ ముందు ఎంతటి నరకయాతన జరిగిందో సాటి కాశ్మీరీ పండిట్లకు, అవన్నీ కూడా ఆమె గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు? ఇది 36 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధాని ఉన్నారు, హోంమంత్రులు ఉన్నారు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా సామాన్య హిందువు యొక్క పరిస్థితిని పట్టించుకోలేదు. సామాన్య హిందువు బ్రతుకు జీవుడా అనుకుంటా తన బ్రతుకు కోసం, తన ప్రాణం కోసం తన సొంత భార్య పిల్లలని సైతం కర్కశుల చేతుల్లో పెట్టేసి పారిపోవాల్సి వచ్చింది. ఈ దేశం అప్పటికి స్వాతంత్రం వచ్చే అన్ని సంవత్సరాలైనా ఈ దేశానికి లీగల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉన్నా పారిపోవాల్సి వచ్చింది. అదే ఇక్కడ చూడండి, ఇంకొకటి ఈ మధ్య కాలంలో మొన్న ఒక వీడియో చేసినాం మనం. ఏంటిది? పిఎఫ్ఐకి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ 2022లో లీక్ అయింది, 8 పేజీలది. దాంట్లో ఏమున్నది? మిషన్ 2047 అనేటటువంటిది ఉన్నది. ఆ మిషన్ 2047లో ఏం చేయాలి? ఎప్పుడో ముస్లింల చేతులకు వెళ్ళి బయటకు పోయినటువంటి భారతదేశాన్ని 2047 వరకు మళ్ళీ ముస్లిం రాజ్యంగా చేయాలి అని చెప్పేసి, దానికోసం ఏమేమి కుట్రలు అన్నిర్రు అనేటటువంటి విషయాలు మొత్తం కూడా ఇప్పుడు బయటకు కొంతమేర వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఒక కంపౌండర్ 15 ఏళ్ళుగా కంపౌండర్గా పనిచేసేటటువంటి వ్యక్తి తన భార్యతో కలిపి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ట్యూషన్ క్లాసులు చెప్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తి అండి అని అందరూ మాట్లాడుతున్నప్పుడు తను చేస్తున్నటువంటి వ్యాపారం ఏంటిది అని ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూస్తే విషయం ఏర్పడ్డది. అంటే పిఎఫ్ఐతో పాటుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇటువంటి అనేక దేశాల్లో ఉండేటటువంటి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి. ఆ ఉగ్రవాదులతో లింకులు ఉండే కాకుండా తను ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఉండేటటువంటి ముఖ్యంగా యువత పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఈ యువతకు బ్రెయిన్ వాష్ చేసే విధంగా మాట్లాడుతున్నారు, వాటి క్లాసులు ఇస్తున్నారు, వాళ్ళకు తర్ఫీదు చేస్తున్నారు. యుద్ధ రంగంలో అంటే కత్తులు పట్టుకొని ఎట్లా పోరాడాలి అనే విషయాలను గురించి కూడా చెప్తూ అనేక మంది స్లీపర్ సెల్స్ను ఈ దేశం మొత్తం మీద ఎట్లా తయారు చేయాలి, బయట దేశం నుంచి ఒక్క మాట వచ్చింది అంటే వీళ్ళందరూ యుద్ధానికి ఎట్లా సిద్ధం కావాలి, ఎవరిపైన యుద్ధం పోతారు వీళ్ళంతా ఆలోచించుర్రి. అంతమంది యువత ఎవరి మీదికి యుద్ధం చేయడానికి పోతారు? వాళ్ళకి కత్తులతోటి పనింది, కటారులతోటి పనింది. టెలిగ్రామ్లలో కత్తుల విద్యలు ఎందుకు నేర్చుకుంటున్నారు వీళ్ళు? చెప్తా ఇంకా క్లియర్గా. దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ప్రణాళిక దాంట్లో ఏముందంటే ఆ పిఎఫ్ఐ దానికి సంబంధించినటువంటి 8 పేజీల దాంట్లో ఇండియా విజన్ 2047 టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా అనే అంతర్గత పత్రంలో ఒక 4 దశల ప్రణాళిక కూడా సిద్ధం చేసిరు వీళ్ళు. దానిలో మొదటి దశ ఏంటిదయ్యా అంటే ముస్లింలను పిఎఫ్ఐ కింద ఏకం చేయడం, కత్తులు కర్రలతో ఆయుధ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడం. రెండో దశ ప్రత్యర్థులను భయపెట్టడానికి అప్పుడప్పుడు హింసను ఉపయోగించడం, తుపాకులు పేలుడు పదార్థాల శిక్షణ ఇవ్వడం, రాజ్యాంగం, జాతీయ జెండా, అంబేద్కర్ పేర్లను ముసుగులా వాడుకోవడం. ఈ విషయం నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా. ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి పేర్లు బయటకు అనే విషయాన్ని కొంచెం బ్రెయిన్ వెయిట్ ఉపయోగించారనైనా ఆలోచించుర్రి అంటే మనం ఆలోచించకుండా గుడ్డిగా యుద్ధం చేయడానికి పోతాం. మూడవ దశ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతో రాజకీయ పొత్తులు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ మరియు ఇతర పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం, ఆయుధాలను భారీగా నిల్వ చేయడం. చాలా డేంజరస్. అండ్ నాలుగవది అంతకు మించినటువంటి డేంజరస్, పూర్తి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం, కార్యనిర్వాహక వ్యవస్థ, పోలీసు, సైన్యం, న్యాయ వ్యవస్థలో తమకు నమ్మకమైన వారిని చేర్చడం, రాజ్యాంగం స్థానంలో ఇస్లామిక్ చట్టాన్ని తీసుకురావడం. ఇస్లామిక్ చట్టం అంటే షరియా. మొన్న మధ్య కాలంలోనే ఓవైసీ కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఒక బురక వేసుకున్నటువంటి మహిళ కావాలి, అది నేను చూస్తా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. అరే ఒక మహిళ కావాలి అని మాట్లాడు ప్రధానమంత్రిగా, బురక వేసుకున్న మహిళని ఎందుకు కావాలి? బురక అంటే ఏంటిది? ఎవరు వేసుకోవాలి? ఏ దేశంలో వేసుకోవాలి? నువ్వు ప్రధానివైనా బురక వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? ఎప్పుడు వేసుకోవాలి? ఈ దేశంలో షరియా లా అంత స్థాయిలో మేము చేస్తాము అని చెప్పేసి ఓపెన్గా చెప్తా ఉన్నారు. ఇగో మిషన్ 2047 దీనికి సంబంధించిన కుట్రకు సంబంధించి దేశవ్యాప్తంగా ముజాహిద్దీన్లను అంటే ఉగ్రవాదులను సిద్ధం చేసి సరైన సమయం వచ్చినప్పుడు అందరూ ఒకేసారి వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేసేలా ప్లాన్ చేశారు. టార్గెట్ కిల్లింగ్స్, నియమించబడిన ప్రముఖులను హత్య చేయడానికి మరియు దేశంలో భయాందోళన సృష్టించడానికి ఈ గ్రూప్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేనికోసం చేపిస్తున్నారు ప్రమాణ స్వీకారం? మనుషులను మేము చంపుతాము, మనుషులను మేము చంపాలి.
అని. ఏ మనుషులు మరి వాళ్ళు? భారతీయులే. దానికోసం ఎటువంటి వ్యక్తులను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఒకసారి మీకు చెప్తాను నేను ఆ విషయం. అండ్ వన్ మోర్ థింగ్, నెట్వర్క్లోకి వచ్చే యువకులకు నెలకు 40,000 వరకు జీతాలు ఇచ్చేటోళ్ళట. ఫరాజ్ను వేరే దేశం ద్వారా పాకిస్తాన్ తీసుకెళ్లి ఆయుధ శిక్షణ ఇస్తామని హ్యాండర్లు నమ్మించారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే ప్లాన్ ఉందని తేలింది. దశల వారీగా పనులు. ఒక యువకుడికి మొదట ఒక చిన్న పని ఇచ్చి అది పూర్తి చేశాకే తదుపరి రహస్య సమాచారాన్ని మరియు పెద్ద బాధ్యతను అప్పగించేటోళ్ళు. ఇదంతా కూడా మన మనిషి మొన్న అరెస్ట్ అయ్యింది కదా, కంపౌండర్, 16 ఏళ్ళ సీనియర్ ఉన్నటువంటి కంపౌండర్ బయట పెట్టినటువంటి విషయాలు. దాంతోపాటుగా ఈ PF 8 పేజీల డాక్యుమెంట్ 2022 రిలీజ్ అయింది కదా. రిలీజ్ అంటే రిలీజ్ కాలేదు, ఓపెన్ ఇండియా వాళ్ళకు దొరికింది, సీక్రెట్ కాదు. NIA వాళ్ళకి దొరికితే వాళ్ళు ఓపెన్ ఇండియా వాళ్ళు ఒక కథనం రాశారు దాని మీద. మనం వెతుకుతా ఉంటే ఆ కథనం మనకు దొరికింది. ఆ కథనంలో ఉన్నటువంటి విషయాలు అన్నట్టు ఇవి. అయితే ఎప్పుడో 36 ఏళ్ల క్రితం కాశ్మీర్లో జరిగింది కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం ఎప్పుడన్నా మాట్లాడితే జనాలు మాట్లాడుతూ ఉంటారు కదా. అరే గతం గతహ, ఇంకా గతంలో ఎన్ని రోజులు బ్రతుకుతారు అన్నారే, నీ భవిష్యత్తు చూసుకోరా నాయన. సరే 1990 గతం అನ್ನು వదిలేస్తే 2047 నీ భవిష్యత్తు అంధకారంలాగా పోకపోతే నన్ను అడుగు. పోయేలాగా వీళ్ళు చేస్తున్నారు టార్గెట్లు పెట్టుకొని. యుద్ధాలు నేర్చుకుంటున్నారు, యుద్ధాలు నేర్పుతున్నారు. షరియా మరియు బ్లాస్ఫమీ చట్టాల ద్వారా రెచ్చగొట్టడం. ఎట్ ద సేమ్ టైం ఎటువంటి యువకులను వీళ్ళు తీసుకుంటున్నారు అంటే పెళ్ళి కానటువంటి యువకులు. ఎందుకంటే పెళ్ళి అయితే బంధం ఏర్పడితే పక్క నుంచి ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎమోషనల్ పరంగా మిస్ అవ్వడమో, లేకపోతే వాళ్ళు వద్దనడమో, వాళ్ళతో కలిసి బ్రతకాలనేటటువంటి కోరికలు, ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ ఎమోషనల్ బాండింగ్ లేకుండా పెళ్ళి కాకముందు ఉండేటటువంటి వ్యక్తులను వీళ్ళు ఎంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం డబ్బులు, ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటోళ్ళకి పైసలు చాలా చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం బయట అడుక్కునేటోళ్ళు ఉంటారు. ఈ విషయం కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. వాళ్ళకు అడుక్కునేటోళ్లకు, బయట పేదలకు, నిరుపేదలకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క బెగ్గింగ్ మాఫియా అని చెప్పి చాలా సందర్భాల్లో మనకు మీడియా ఛానల్లో కనబడుతూ ఉంటుంది. హైదరాబాద్ అనే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి పోతే ఒకటేసారి టక్కున చెక్ పోస్ట్ దగ్గర రెడ్ సిగ్నల్ పడితే చాలు కార్ దగ్గర గురికొస్తారు చిన్న పొరగాళ్ళు. బట్టలు లేకుండా, ప్యాంట్లు లేకుండా, షెడ్యూల్ లేకుండా, చిన్నగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో ఉంటారు. మరి ఇదే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ముఖ్యమంత్రితో సహా అనేక మంది అధికారులు తిరుగుతూనే ఉంటారు. ఒక్క జూబ్లీ చెక్ పోస్ట్ అనే కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది మొత్తం హైదరాబాద్, మొత్తం భారతదేశం మొత్తం ఉన్నారు ఇట్లా అడుక్కునేటోళ్ళు. ఒక చిన్న పసిపాప ఉంటుంది, ఓ తల్లి ఉంటుంది, ఎత్తుకుంటుంది. ఆ తల్లికి ఈ బిడ్డ ఏమవుతారో మనకు తెలియదు. ఆ బిడ్డ ఎండల ఎండుకుంటా ఏడుస్తూనే ఉంటుంది. ఈ తల్లి వచ్చేసి పైసలు అడుగుతూ ఉంటుంది. పాలు ఇవ్వాలి, పైసలు కావాలని. ఆ పిల్ల ఈ తల్లిదేనా? ఆ పిల్ల ఎవరి పిల్ల? అట్లా ఎంతమందిని కిడ్నాపులు చేసి బయటకు తీసుకొని వస్తున్నారు, ఎంతమందిని కిడ్నాపులు చేసి తీసుకొచ్చి కాళ్ళు చేతులు నరికి రోడ్ల మీదకి వేస్తున్నారు. బెగ్గింగ్ మాఫియాలు ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. మరి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎవరో ఇవాంకా ట్రంప్ వాళ్ళ కూతురు హైదరాబాద్కి వస్తున్నది అంటే అడుక్కునేటోళ్ళు ఎక్కడ కనబడకుండా మొత్తం బారికేడ్లు పెట్టేసి తీసుకుపోయి పక్కన పడేసారు. ఆశ్రమాలని అదని ఇదని తర్వాత మళ్ళీ అందరిని వదిలేసారు. వీళ్ళపైన గవర్నమెంట్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయదు? ఏ దేశం అంటే ఏ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు ఉండదు, వాడు ఓటేయడు. ఇట్లాంటోడు ఏమవుతాడు? ఇట్లాంటి వాళ్ళ చేతులు పడతాడు. ఇట్లాంటి వాళ్ళ చేతులు పడితే ఏమవుతారు? ఈ సమాజం నాకేమిచ్చిందనే ఆలోచన మనకి రాదా? రోజు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి 12 దాకా నా కళ్ళ ముందు కొన్ని కోటీశ్వరులు దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా అందరు ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి నేను దేహి అని అడుక్కుంటున్నా. ఏ ఒక్కడు నాకు ₹1 ఇచ్చింది లేదు, నాకు సహాయం చేసింది లేదు. ఇటువంటి సమాజం కోసం, ఇట్లాంటి దేశం కోసం నేనెందుకు పోరాడాలి? దీని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక్కరిని చంపితే నా జీవితం సెటిల్మెంట్ చేస్తా అంటున్నాడు వాడు. చంపుతే అయిపోతుంది కదా అనే ఆలోచన వాడి లోపలికి వస్తే ఏం జరుగుతుంది? ఎంతమంది అడుక్కునేటోళ్ళు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళందరూ ఎటువంటి భావజలానికి ప్రభావితమవుతున్నారు. మరి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచిస్తలేం? మళ్ళీ అదే వస్తుంది. వాడి గురించి ఆలోచిస్తే మనకేం వస్తుంది? ఒక ఓటు వస్తుందా? ఓటు చుట్టూ తిరుగుతుంది దేశ రాజకీయం. చూడండి, ఒక్కసారి ఆలోచించరు మీరే. అడుక్కునేటోడి చేతులకు కత్తి వచ్చిందనుకోర్రి, రేపటి నాడు మన బతుకులు ఎట్లా తయారవుతాయి? ఆలోచించి అడుగుర్రి, ప్రశ్నించుర్రి, గొంతు లేపుర్రి. 36 సంవత్సరాల క్రితం కాదు,
ఇంకో 20 సంవత్సరాల క్రితం కూడా మళ్ళీ బతుకులు అటే వైపుకు పోయేటట్టున్నాయి. మరి ఎటువైపు ఏమి అభివృద్ధి చెందించినాం మనం, ఎటువైపు పోతున్నాం? ఏమన్నంటే మనం వెస్టర్న్ అటు పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఈ ధర్మం ఏంది, దేశం ఏంది, బొక్కేంది, వీటి గురించి మాట్లాడతారు ఇంద్ర మీరు అందరూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకు కావాలి ధర్మము అంటే, ఎందుకు కావాలి ధర్మం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఊర్లోకి వచ్చినవాడు ఎవరన్నా భిక్షానికి వస్తే ధర్మం చేయండి తల్లి అని మాట్లాడతారు. ధర్మం చేయండి అంటే ఏంటిది? ధర్మం అంటే బాధ్యత. నీ బాధ్యతను నిర్వర్తించు. నీ దగ్గర నువ్వు తినగా మిగిలినటువంటి తిండి ఉన్నది, నేను ఆకలితోటున్నా, మిగిలినటువంటి తిండి నాకు ఇస్తే నా కడుపు నిండుతుంది, అది నీ బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేసుడే ధర్మం. ఈరోజు మనందరికీ ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏంటిది? ఈ దేశాన్ని కాపాడుకోవటం. మన ధర్మం మనకు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకోసమే ఈ ధర్మం ఈ దేశంలో బాగుండాలి. ఆ ధర్మం బాగుండాలంటే ఏం చేయాలి? రోజు పొద్దుగా లేచినప్పటి రాత్రి 12 దాకా కెమెరా ముందు చెప్తున్నాం, కెమెరా వెనక మొత్తుకుంటున్నాం. వినటోడు వింటున్నాడు, విననోడు ఏమవుతాడో మనకు తెలుసు. వినడం మాత్రమే కాదు, గొంతు లేపి ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించాలి, అడగాలి. జై హింద్, మేరా భారత్ మహాన్.